మిత్రులారా, పార్ట్ 1లో 2 వాక్య నిర్మాణాలు పూర్తి చేశాము. ఈ పార్టులో మిగిలినవి చూద్దాం. మొదటి భాగం చూడని వారు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దానిని చూశాకే దీనిని చూడండి. దానిలో ఈ పారాగ్రాఫ్కి చెందిన వొకాబులరీ, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇవ్వటం మీరు గమనించండి. ఓకే, న్యూస్ పేపర్లో ఆర్టికల్ గమనిస్తే బ్యాంక్స్లో డిపాజిట్స్ తగ్గిపోతున్నాయా, బ్యాంక్స్లో డిపాజిట్లు తగ్గిపోతున్నాయా, ఇది ఈ ఆర్టికల్కు శీర్షిక. ఓకే, దీనిలో ఏముందో గమనిద్దాం. గడచిన కొంతకాలంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిపాజిట్లు గణనీయంగా పడిపోతున్నాయా అంటే అవును అనే చెప్పక తప్పదు. ఇంతవరకు 2 పాయింట్స్ మొదటి భాగంలో కంప్లీట్ అయ్యాయి. ఈ భాగంలో 3వ వాక్యం నుండి చూద్దాం. ఎందుకంటే ఇటీవల జరిగిన పలు సమావేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస ఈ విషయమై తీవ్ర ఆందోళన వెలిబుచ్చడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే నేడు బ్యాంకింగ్ రంగం ఒక పెద్ద సవాల్ను ఎదుర్కోబోతుందన్నమాట. దీన్ని సరిదిద్దకపోతే బ్యాంకింగ్ రంగమే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇది ఈ ఆర్టికల్ అన్నమాట. ఇప్పుడు మరోసారి ఈ ఆర్టికల్కు చెందిన వొకాబులరీ చూద్దాం. గడచిన కొంతకాలంగా, ఇన్ రీసెంట్ టైమ్స్, ప్రభుత్వ రంగ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, గణనీయంగా అంటే ఇంపార్టెంట్ అన్నమాట, ముఖ్యముగా అంటే సిగ్నిఫికెంట్లీ, పడిపోతున్నాయి డిక్లైనింగ్, ఎందుకంటే దిస్ ఈజ్ బికాజ్ లేదా వై బికాజ్ లేదా కేవలం బికాజ్ అని రాసినా సరిపోతుంది. ఇటీవల, రీసెంట్, పలు సమావేశాలు, సెవరల్ మీటింగ్స్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్, ఈ విషయము, దిస్ మ్యాటర్, తీవ్ర ఆందోళన, డీప్ కన్సర్న్, వెలిబుచ్చు, ఎక్స్ప్రెస్డ్ అంటే వ్యక్తపరచు అని, గమనార్హం, నోటింగ్, పెద్ద సవాలు, బిగ్ ఛాలెంజ్, ఎదుర్కొను, ఫేస్ ఇట్, సరిదిద్దు, కరెక్టెడ్, ప్రశ్నార్థకము, క్వశ్చనబుల్, అవుతాయి, బికమ్. ఇప్పుడు 3వ వాక్యం చూద్దాం. ఎందుకంటే ఇటీవల జరిగిన పలు సమావేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస ఈ విషయమై తీవ్ర ఆందోళన వెలుబుచ్చడం గమనార్హం. చూడండి ఎంత పెద్ద వాక్యం. ఈ వాక్యం చూడటానికి చాలా పెద్దగా కనిపిస్తుంది, కానీ ఆంగ్లానువాదం మాత్రం చాలా తేలిగ్గా ఉంటుంది. మీరే గమనిస్తారుగా. ముందుగా చూడండి, ఎందుకంటే. ఎందుకంటే అనేది ఆంగ్లానువాదం చేస్తే దిస్ ఈజ్ బికాజ్ లేదా వై బికాజ్, లేదు ఇంత కష్టం వద్దులేండి ప్రస్తుతానికి అనుకుంటూ ఉట్టి బికాజ్ అని రాయండి చాలు. అలాగే ఇటీవల జరిగిన పలు సమావేశాల్లో, ఇటీవల జరిగిన సమావేశాలు, పలు అనే దాన్ని పక్కన పెడదాం. ఇటీవల జరిగిన సమావేశాల్లో, ఇన్ రీసెంట్ మీటింగ్స్, పలు, పలు అంటే చాలా, చాలాసార్లు, పలు సమావేశాలు అంటే చాలా సమావేశాలు, సెవరల్ మీటింగ్స్. టోటల్ వాక్యం, ఇన్ సెవరల్ రీసెంట్ మీటింగ్స్, ఇన్ సెవరల్ రీసెంట్ మీటింగ్స్. ఓకే, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు, నిర్మలా సీతారామన్. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస. ఇంతవరకు వాక్యం చూద్దాం. వై బికాజ్ ఇన్ సెవరల్ రీసెంట్ మీటింగ్స్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస. ఓకే, ఇదంతా కూడా కాంప్లెక్స్ సెంటెన్స్. ఇప్పటి వరకు మనం చూసింది మెయిన్ క్లాజ్. మెయిన్ క్లాజ్లో ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అలాగే కాంపౌండ్ సబ్జెక్ట్ చూసాం. ఆ పేర్లు మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటే దాన్ని వదిలేయండి, నో ప్రాబ్లం.
అసలైనటువంటి వెర్బు మనం ఇప్పుడు ప్రయోగించబోతున్నాం. ఈ విషయమై తీవ్ర ఆందోళన వెలుబుచ్చటం గమనార్హం. వాక్యంలో తర్వాత భాగం ఈ విషయమై తీవ్ర ఆందోళన వెలుబుచ్చటం గమనార్హం. దీనిలో వెర్బు వెలిబుచ్చటం, ఎక్స్ప్రెస్డ్, లేదా ఎక్స్ప్రెస్, వెలిబుచ్చారు, ఎక్స్ప్రెస్డ్, జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్గా భావించి ప్రజెంట్ పర్ఫెక్ట్లో అంటే హ్యావ్ ప్లస్ వెర్బ్ 3తో హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ అని రాద్దాం. తీవ్ర ఆందోళన, డీప్ కన్సర్న్. తీవ్ర ఆందోళన అంటే డీప్ కన్సర్న్. ఈ విషయమై, ఓవర్ దిస్ మ్యాటర్, ఓవర్ దిస్ మ్యాటర్. ఈ విషయమై తీవ్ర ఆందోళన వెలుబుచ్చటం గమనార్హం. హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ డీప్ కన్సర్న్ ఓవర్ దిస్ మ్యాటర్. హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ అనేది వెర్బ్, డీప్ కన్సర్న్ అనేది ఆబ్జెక్ట్, ఓవర్ దిస్ మ్యాటర్ అనేది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ లేదా అదర్ వర్డ్. ఇప్పుడు మొత్తం వాక్యం చూడండి. దిస్ ఈజ్ బికాజ్ లేదా వై బికాజ్ ఇన్ సెవరల్ రీసెంట్ మీటింగ్స్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ డీప్ కన్సర్న్ ఓవర్ దిస్ మ్యాటర్. ఇది ఒక కాంప్లెక్స్ సెంటెన్స్. ఈ వాక్యంలో ప్రధాన భాగము అలాగే సహాయక భాగము అని రెండు ఉంటాయి. మనం అలా ఏమీ ఆలోచించకుండానే వరుసగా మనం సింపుల్ రీజనింగ్తోనే ఈ వాక్య నిర్మాణం చేశాము. మీరు ఒకటికి 2 సార్లు గమనించండి. వాక్యం చూస్తే చాలా పెద్దగా అనిపిస్తున్న ఆంగ్లానువాదం మాత్రం చాలా తేలికగా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 4వ వాక్యం చూద్దాం. దీన్ని బట్టి చూస్తే నేడు బ్యాంకింగ్ రంగం ఒక పెద్ద సవాల్ని ఎదుర్కోబోతుందన్నమాట. దీన్ని బట్టి చూస్తే లేదా ఈ అంశము నుండి, దాన్ని మన ఇంగ్లీష్లో ఫ్రమ్ దిస్, ఈ అంశము నుండి. దీన్ని బట్టి చూస్తే నేడు బ్యాంకింగ్ రంగం ఒక పెద్ద సవాల్ని ఎదుర్కోబోతుందన్నమాట. ఈ ఎదుర్కోబోతుందన్న మాటలో ఎదుర్కోవటం అంటే తక్షణం జరగబోతున్న పని. అబౌట్ టు ఫేస్ అనేది ఇంగ్లీష్లో ఇదొక ఆక్సిలరీ వెర్బ్ ఫ్రేజ్ అనమాట, సహాయక క్రియా భాగం. దీని వరకు ఓకే. ఇక్కడ అన్నమాట, ఎదుర్కోబోతుందన్నమాట. ఈ అన్నమాట అనేదానికి మక్కీకి మక్కీ ఇంగ్లీష్లో మనకి దొరకదు. సవాల్ని ఎదుర్కోబోతుందన్న మాట అంటే ఎదుర్కోబోతున్నట్లుగా మనకు కనిపిస్తుంది, ఆ సూచనలు మనకు కనపడుతున్నాయి. ఇట్ అపియర్స్, అది కనిపిస్తుంది. ఇది ఇంగ్లీష్లో సరైనటువంటి పదం. ఇంతవరకు ఇంగ్లీష్ ఏంటంటే ఫ్రమ్ దిస్ ఇట్ అపియర్స్, ఫ్రమ్ దిస్ ఇట్ అపియర్స్. దీన్ని బట్టి చూస్తే మనకు ఏమనిపిస్తుంది? దట్ అనేటటువంటి కనెక్టివ్ వర్డ్తో మనం రెండో భాగాన్ని స్టార్ట్ చేస్తాం. ఈ దట్ పెడితే ఏమని అర్థం వస్తుంది? దీన్ని బట్టి చూస్తే మనకు ఏమనిపిస్తుంది అనగా అని అర్థం వస్తుంది. దట్ ద బ్యాంకింగ్ సెక్టార్, బ్యాంకింగ్ రంగము ఈజ్ అబౌట్ టు ఫేస్, ఎదుర్కోబోతుంది. ఈజ్ అబౌట్ టు అనేది ఏమని చెప్పుకున్నాం? ఆక్సిలరీ వెర్బ్ ఫ్రేజ్. ఇది సమీప భవిష్యత్తులో ఏదైనా జరిగే పనిని గురించి తెలియజేస్తుంది. అన్ యాక్షన్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ సూన్. ఫేస్ అనేది మెయిన్ వెర్బ్, ఎదుర్కోవటం. మొత్తంగా ఫ్రమ్ దిస్ ఇట్ అపియర్స్ దట్ ద బ్యాంకింగ్ సెక్టార్ ఈజ్ అబౌట్ టు ఫేస్. ఏం ఎదుర్కోబోతుంది? ఒక పెద్ద సమస్య, బిగ్ ఛాలెంజ్. కానీ ఈ బిగ్ స్థానంలో సిగ్నిఫికెంట్ అంటే గణనీయమైన లేదా ముఖ్యమైన అనే పదం పెడితే వాక్యం చాలా పాలిష్డ్గా ఉంటుంది. టోటల్ వాక్యం ఫ్రమ్ దిస్ ఇట్ అపియర్స్ దట్ ద బ్యాంకింగ్ సెక్టార్ ఈజ్ అబౌట్ టు ఫేస్ ఏ సిగ్నిఫికెంట్ ఛాలెంజ్. మీరు జాగ్రత్తగా 1-2 సార్లు మీరు చూడండి, మీకు అలవాటు అవ్వాలి. అంతకంటే ఏం లేదు. గ్రామర్ లోతుల్లో గెలవలసినటువంటి అవసరం లేదు. మీరు చిన్నగా ఒకాబులరీ ఉంటే చాలు. ఆ తర్వాత నెక్స్ట్ రీజనింగ్ అనమాట. ఏ పదం పక్కన ఏ పదం పెడితే అర్థవంతంగా తయారవుతుంది అనేది కూడా మీరు గమనించుకుంటూ పోతే గ్రామర్ గురించి లోతుగా ఆలోచించకుండానే మనకి ఇంగ్లీషు
అలవాటు అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆఖరి వాక్యం, 5వ వాక్యం చూద్దాం. దీన్ని సరిదిద్దకపోతే బ్యాంకింగ్ రంగమే ప్రశ్నార్థకంగా మారుతుంది. సరిదిద్దకపోతే ఇది ఒక కండిషనల్ సెంటెన్స్. దీనిలో ఇఫ్ అనేటటువంటి కంజంక్షన్తో షరతుతో కూడిన వాక్యం వ్రాయబడుతుందన్నమాట. స్ట్రక్చర్ గమనిస్తే ఇఫ్ క్లాజ్ ప్లస్ మెయిన్ క్లాజ్. ఇఫ్ క్లాజ్, ఇఫ్ దిస్ ఇష్యూ ఈజ్ నాట్ కరెక్టెడ్, దీన్ని మనం సరిదిద్దకపోతే ఇది కండిషనల్ క్లాజ్ లేదా ఇఫ్ క్లాజ్ అనమాట. ద బ్యాంకింగ్ సెక్టార్ ఇట్ సెల్ఫ్ విల్ బికమ్ క్వశ్చనబుల్. బ్యాంకింగ్ రంగం ప్రశ్నార్థకం అవుతుంది. బ్యాంకింగ్ రంగం అన్నప్పుడు మనం ద బ్యాంకింగ్ సెక్టార్ ప్రశ్నార్థకంగా మారుతుంది. విల్ బికమ్ క్వశ్చనబుల్. కానీ మీరు తెలుగులో చూడండి, బ్యాంకింగ్ రంగమే, ఈ మే అనేదే ఇట్ సెల్ఫ్ అంటే తనకు తానే. బ్యాంకింగ్ రంగమే, ద బ్యాంకింగ్ సెక్టార్ ఇట్ సెల్ఫ్ విల్ బికమ్ క్వశ్చనబుల్. ఇది మెయిన్ క్లాజ్ అనమాట. టోటల్గా వాక్యం, ఇఫ్ దిస్ ఇష్యూ ఈజ్ నాట్ కరెక్టెడ్ ద బ్యాంకింగ్ సెక్టార్ ఇట్ సెల్ఫ్ విల్ బికమ్ క్వశ్చనబుల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.